Gracious and loving Father, కృపగల తండ్రి, we come before you with thanksgiving. మీ యొక్క సన్నిధిలోనికి కృతజ్ఞతాస్తుతులతో మేము వస్తా ఉన్నాం ప్రభు. We are unworthy to come into your presence. మీ సన్నిధిలోనికి రావడానికి మేము ఎంత అయోగ్యులము. Thou art a great God, మీరు గొప్ప దేవుడు అయినావు ప్రభు. creator of heaven and earth. ఆకాశమును భూమిని సృజించిన వారు మీరు. With all our hearts, we ask you that you may speak to us with your word. మా హృదయమంతటితో మీ వాక్కు ద్వారా దయచేసి ఈ సమయంలో మాతో మాట్లాడమని మేము Bind the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ బంధించండి. We remember your name. మీ నామాన్ని మేము జ్ఞాపకం Let చేస్తాం. your spirit hover upon us. నీ ఆత్మయ మా పైన పనిచేయండి. Give us the ears to hear your word. మీ వాక్యాన్ని వినగలిగే చెవిని మాకు అందరికి అనుగ్రహించండి. Give us understanding in our hearts. మా హృదయాల్లో కావలసిన గ్రహింపును మీరు ఇవ్వండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Let us turn to John 3rd chapter యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూద్దాము. and verse 19. 19వ వచనం. Opening verses of the book of John refer to Jesus. ఈ యోహాను సువార్త మొదటి ఆరంభ ఆ అధ్యాయాలు వచన భాగాలు చదివినట్లయితే ఆ వాక్య భాగాలు అనేవి యేసును గూర్చినవి. That is light. వెలుగు అని అక్కడ రాయబడి ఉండడం చూస్తున్నాం. Light reveals the truth. వెలుగు సమస్త సత్యమును అది బయలుపరచగలుగుతుంది. That is why many people reject light. అందు నిమిత్తమే చాలా మంది వెలుగును తృణీకరిస్తూ ఉంటారు. That light is Jesus. ఆ వెలుగు ఎవరనగా యేసుక్రీస్తే. And Jesus came into this world. మరి అదే రీతిగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు. All the devils trembled అప్పుడు మరి సాతాను దురాత్మలు అన్నీ కూడా భయకంపితంగానే ఉన్నాయి. because he reveals the truth. ఎందుకంటే ఆయన సత్యమును బయలుపరుస్తాడు గనక. People have lost the truth when Adam failed to obey God's word. ప్రజలు నిజాన్ని గ్రహించడము వారు తొలగిపోయారు. ఎందుకంటే ఆదాము అవిధేయత చూపినప్పటి నుండి, Because of his disobedience, ఆదాము యొక్క అవిధేయత కారణంగా darkness entered into mankind. చీకటి అనేది మానవ హృదయంలోనికి చొచ్చుకొని వచ్చింది. Here we see Jesus, the second Adam. He comes into the world as light. ఇక్కడ రెండవ ఆదాముగా మనం యేసుక్రీస్తుని చూస్తున్నాము. మరి ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చారు. Jesus came into this world to save sinners. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పాపులను రక్షించడానికి వచ్చారు. That is the key words of Christmas. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము అదే. That is, he came to save people. ఆయన ప్రజలను రక్షించడానికి వచ్చారు అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. When Adam failed to obey God, ఆదాము దేవునికి విధేయత చూయించడంలో ఓడిపోయినప్పుడు, when he fell, అతను పాపంలో పడిపోయినప్పుడు, the mankind were devoted to darkness. అప్పుడు మరి మానవులందరూ కూడా ఆ యొక్క దుష్క్రియలకు లోబడిన వారుగా అయ్యారు. That is the fallen nature of man. మానవుని యొక్క పడిపోయిన స్థితి అది. So every person is wallowing in that mire. అందును బట్టి ప్రతి మానవుడు కూడా ఆ యొక్క బురద గుంటలోనే ఉండాల్సి What వస్తుంది. do we see when our old parents, when they disobeyed? What do we see in them? Fear came into them when God came into Garden of Eden. మరి మన పితరులు అవిధేయత చూయించి వారు పాపంలో పడిపోయినప్పుడు ఏం జరుగుతూ ఉంది అక్కడ అంటే, దేవుడు వచ్చినప్పుడు వారు దేవుని చూసి భయపడుతూ ఉన్నారు. So they lost the light. వారు వెలుగును కోల్పోయారు. Darkness entered. చీకటి అనేది వారిలోనికి ప్రవేశించింది. Fear came into their hearts. భయము వారిలోనికి, వారి హృదయాల్లోనికి ప్రవేశించింది. Because of fear, they were hiding. ఆ భయం కారణంగా వారు దాక్కుంటున్నారు. So why are you hiding? మరి నీవెందుకు దాక్కుంటున్నావు? Because of the darkness. చీకటి కారణంగా You నువ్వు are దాక్కుంటున్నావు. not loving the truth. నీవు సత్యమును ప్రేమించలేకపోతున్నావు. When you talk to people, నీవు ఇతరులతో మాట్లాడినప్పుడు you hide the truth and tell the lie. నీవు నిజాన్ని దాచి అబద్ధాన్ని చెప్తావు. You always impress
that you are a good boy or a good girl. అన్ని వేళలా నేను మంచి అబ్బాయిని లేదా మంచి అమ్మాయిని అనేది మాత్రమే కనబరుచుకోవాలనుకుంటావు. I am not like that person, I am not like this person. నేను ఆ వ్యక్తిలాగా లేను లేదా ఈ వ్యక్తిలాగా అసలు లేను అనుకుంటావు. You always gives false impression about you. ఆ రీతిగా నిన్ను నీవు ఒక అబద్ధపు రీతిగా కనబరుచుకుంటావు అన్ని That వేళలా. shows there is much darkness in you. అన్ని వేళలా అలా చేస్తున్నావు అంటే ఏం సూచిస్తుంది? There is అది no నీలో there ఎంతో is no- చీకటి ఉంది అనేది చూపిస్తుంది. There is no straightforwardness in you. నీలో అసూటిగా ఉన్నటువంటి సరి అయిన తత్వం అనేది లేదు. Your life is always filled with darkness and lie. నీ జీవితం అన్ని వేళలా చీకటి చేత అబద్ధాల చేత నింపబడి ఉంది. Outwardly you are a nice person. బయటికి చూస్తే నువ్వు మంచిగా కనబడతా ఉన్నావు. Everybody likes you ప్రతి వారు నిన్ను ఇష్టపడతారు because of your lie. నీ యొక్క అబద్ధాన్ని బట్టి వారు ఇష్టపడతారు. If they come to know about the truth of your life, కానీ నీ జీవితంలో ఉన్నటువంటి అబద్ధాలను కనుక వారు నిజంగా they తెలుసుకున్నట్లయితే don't even give you minimum respect. ఆ రీతిగా నిజము కనబరుచుకున్నప్పుడు కనీస గౌరవం కూడా నువ్వు పొందుకోలేవు వారి నుంచి. Many Christians are like that. చాలా మంది క్రైస్తవులు అదే రీతిగా ఉంటున్నారు. One of my younger brothers, మా one of తమ్ముళ్ళలో our- ఒకరు yeah, he was afraid of darkness. అతడు చీకటి అంటే భయపడేవాడు. He won't even go into a room to ఆ put out చీకట్లో the ఉన్న light. ఒక చీకట్లో ఉన్న గదిలోనికి వెళ్ళి లైట్ ఆన్ చేయడానికి కూడా అతడు భయపడేవాడు. In those days we have kerosene lamps. ఆ దినాల్లో కిరోసిన్ దీపాలు ఉండేవి. When my father tells him, go and put out the light in that particular room, నా తండ్రి మా తమ్ముడికి వెళ్ళి ఆ యొక్క గదిలో ఆ దీపం వెలిగించిరా అని చెప్తే he used to stand outside the room. అతడు వెళ్ళి ఆ గదికి బయటనే నించునేవాడు. He wants to put out that light by blowing the air from his mouth. Phoo! అతడు ఆ దీపాన్ని ఆర్పాలి అని అనుకుంటే దూరంగా ఉండి నోటితో గాలి Many ఊదేసి times he దాన్ని used to ఆర్పాలనుకునేవాడు. blow the air from his mouth. ఆ రీతిగా నోటితోనే గాలి ఊదుతూ ఉండేవాడు But దూరంగా ఉండి. it won't put off. అంతేగాని అది ఆరిపోయేది కాదు. Why he was doing like that? ఎందుకు అతను ఆ రీతిగా చేసేవాడు? If he enters into that room ఒకవేళ ఇతనే గనక ఆ గదిలోనికి and ప్రవేశిస్తే puts it off, దాన్ని ఆర్పేస్తే he will be in the darkness. అక్కడ ఆరిపోతుంది కనుక అక్కడ చీకటి ఉండిపోయింది. He is afraid to come out from the darkness into light. మళ్ళీ రావాలి అంటే ఆ చీకటిలోంచి బయటికి రావాలి He was కనుక so afraid, భయపడేవాడు. so afraid. ఆ రీతిగా చాలా భయపడేవాడు. Many people are afraid in the darkness చాలా మంది చీకటిలో భయపడుతూ ఉంటారు. because there is sin in that person. ఎందుకు భయపడతారంటే ఆ వ్యక్తుల్లో పాపం ఉండుట కారణాన్ని బట్టి భయపడుతూ ఉంటారు. Some people, they are afraid of devils. కొంతమంది దయ్యాలంటే భయపడతారు. Why they hang pumpkin at their house entrance? వారి ఆయా గృహాల ముందర ఆ గుమ్మడికాయను ఎందుకు వేలాడదీస్తారు? Ash pumpkin. బూడిద గుమ్మడికాయ Why? ఎందుకు వేలాడదీస్తారు? So because they think that darkness will be out. వారు ఏమనుకుంటారంటే ఆ రీతిగా వేలాడదీయుటను బట్టి చీకటి అనేది బయటనే నిలిచిపోతుంది అని. Some people, they hang deities figure, a long stretched out tongue. ఆయా బొమ్మలను వేలాడదీస్తారు. నాలుక బాగా తెరిచి ఉంచినటువంటి They think by the devils will be afraid of seeing this figure. అలాంటి ఫోటోలను పెట్టుకుంటాను బట్టి ఏమనుకుంటారంటే దయ్యాలు ఇవి చూసి భయపడిపోతాయి. They don't know that great darkness is already in their house. అంతేగాని వారి గృహాల్లో అది వరకే గొప్ప చీకటి ఉన్నదనేది వారికి అర్థం These are all చేసుకోలేకపోతారు. heathen practices. అవన్నీ అన్య ఆచారాలు. So Christians are also following many heathen practices. క్రైస్తవులు కూడా ఎన్నో అన్యాచారాలను పాటిస్తూ ఉన్నారు. Why Jesus came into this world? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? To give you light. He himself is light. ఆయన తానే వెలుగై ఉన్నాడు, నీకు వెలుగివ్వడానికి వచ్చాడు. He also said, you are the light of this world. మరి ఆయన ఇంకా ఈ రీతిగా చెప్తున్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. He himself is light of this world. Who he believes him, they are the lights of this world. ఆయనే స్వయంగా వెలుగై ఉన్నాడు. మరి ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా ఈ లోకమునకు వెలుగుగా ఉన్నారు. So God gave a lamp in us. There is a lamp that is soul. కనుక దేవుడు
మన శరీరంలో ఒక దీపమునిచ్చాడు. ఆ వెలిగే దీపమే ఆయన పెట్టిన ఆత్మ. When Jesus enters into us, యేసుక్రీస్తు మనలోనికి ప్రవేశించినప్పుడు he lights that lamp. ఆయన మనలో ఉంచిన ఆ దీపాన్ని వెలిగిస్తారు. Then it shines in you. అప్పుడు ఆ దీపము నీలో ప్రకాశిస్తుంది. It shines in your heart. అది నీ హృదయంలో ప్రకాశిస్తుంది. It reveals the truth in your heart. నీ హృదయములో అది సత్యమును అర్థం చేయిస్తుంది. Then you come out, I am a sinner. అప్పుడు నీవు నేను పాపిని అని బయటికి Why చెప్పగలుగుతావు. you are not telling others that you are a sinner? ఎందుకు నీవు ఇతరులతో నేను పాపిని అని Why చెప్పలేకపోతున్నావు? you are afraid of others? ఎందుకు ఇతరులను బట్టి భయపడుతూ ఉన్నావు? Some children, they are afraid of their mothers, their fathers, కొంతమంది పిల్లలు తమ తల్లులకు తండ్రులకు భయపడుతూ ఉంటారు. because they don't want to come out with their sins. ఎందుకంటే వారు తమ పాపములను బయలుపరచలేకపోతా ఉంటారు, భయపడుతూ ఉంటారు. Foolish parents, they think that there is no sin in their children. అవివేక తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే మా బిడ్డల్లో ఎలాంటి పాపం ఉండదులే అని తలస్తారు. Already there are great sins in your children. కానీ ఇది వరకే నీ బిడ్డల్లో ఎంతో పాపం అనేది ఉంది. But you are a foolish woman. కానీ నీవు ఒక అవివేక స్త్రీవి. Because your child is coming along with you to the worship, you think they are like angels. నీ బిడ్డ నీతో కూడా ఆరాధనకు వస్తున్నారు, ప్రార్థిస్తున్నారు గనక వారు దేవదూతలు అని నువ్వు తలస్తున్నావు. You are a foolish woman. నువ్వు కేవలం అవివేక స్త్రీవి. You are taking your children to your relatives. నీవు నీ పిల్లలని బంధువుల ఇంటికి తీసుకెళ్తున్నావు. You don't know how they are living. వారు అక్కడ ఏ రీతి జీవిస్తున్నారు అనేది నీకు తెలియట్లేదు. They already have television in their houses. ఆ బంధువుల ఇంట్లో వారికి అక్కడ టీవీ ఉంటుంది. Without your knowledge, they are watching. మరి నీకు తెలియకుండానే వారు టీవీ చూడడం జరుగుతుంది. And you are thinking your children are angels. నీవేమనుకుంటున్నావు అంటే అలా జరిగినా కానీ నా పిల్లలు దేవదూతలే అన్నట్టు Because there is తలస్తున్నావు. great darkness in you. ఎందుకంటే నీలో గొప్ప చీకటి ఉంది You కనుక నువ్వు అలా yourself తలస్తున్నావు. is that angel of devil. నీకు నీవే ఎలా ఉన్నావంటే సాతాను ఆత్మలాగా ఉన్నావు, You దురాత్మ. are telling yourself as a Christian. నిన్ను నీవు ఒక క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నావు. You are a foolish woman. నీవు ఒక అవివేక స్త్రీవి. Foolish woman pulleth out her own home because of her foolishness. మూడురాలు ఒక అవివేకి తన ఇంటిని తానే ఊడబెరుక్కుంటుంది. Wise woman obeys the word of God and builds her house. జ్ఞానవంతురాలు దేవునికి విధేయత చూపిస్తుంది, తన ఇల్లు కట్టుకుంటుంది. What does the word say? John 3rd chapter and 3rd verse. యోహాను You సువార్త all know that familiar verse. 3వ అధ్యాయము 3వ వచనము మనందరికీ చాలా బాగా తెలిసిన Jesus వచనం. said, except a man be born again, he cannot see the kingdom of God. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును You చూడలేడు. can't even see. నీవు కనీసం చూడలేవు కూడా. Leave about entering into heaven. ఆ రాజ్యంలోనికి ప్రవేశించడం పక్కకు పెట్టు, కనీసం చూడలేవు కూడా. You cannot see the kingdom of heaven. నీవు ఆయన రాజ్యాన్ని చూడలేవు. Again, let us see 19th verse, what we have read. 19వ వచనం చూద్దాము. వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. Why people are hating light? ఎందుకు ప్రజలు వెలుగును ద్వేషిస్తారు? Why people are hating Jesus? ఎందుకు యేసును ద్వేషిస్తారు? When Jesus comes, యేసుక్రీస్తు వచ్చినప్పుడు he himself is truth. ఆయన తానే సత్యమై ఉన్నాడు. He said, I am the truth. ఆయన నేను సత్యమును అని చెప్తున్నాడు. I am the life. నేను వెలుగును. So when he comes, మరి ఆయన వచ్చినప్పుడు, when truth comes, సత్యం వచ్చినప్పుడు all the dark things will be revealed. All the bad things will be revealed by the light. ఆ వెలుగును బట్టి దుష్క్రియలన్నీ కూడా, చీకటి క్రియలన్నీ కూడా He బయలుపరచబడతాయి. is the truth and light. ఆయన సత్యము వెలుగు రెండు. When you spend the time in the presence of God with open heart, నీవు దేవుని సన్నిధిలో హృదయం అంతటితో కూర్చొని ఉన్నప్పుడు, you ask God, Lord, reveal my heart to me. అప్పుడు మీరు దేవుని అడగండి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభువా నా హృదయం ఏంటో నాకు He తెలియపరచండి. will certainly reveal everything of your heart. అలా అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ హృదయంలో ఉన్న సమస్తమును నీకే బయలుపరుస్తాడు. That is why many people are hating Jesus. అందు నిమిత్తమే చాలా మంది యేసయ్యను కేవలం ద్వేషిస్తున్నారు. This world is wicked world.
ఈ లోకము ఎంతో దుష్టత్వంతో ఉన్న లోకం. Without Christ, you cannot have proper light in you. క్రీస్తు లేకుండా నీలో సరి అయిన వెలుగు ఎంత మాత్రం లేదు. You are hearing the word of God. దేవుని వాక్యం వింటున్నావు నువ్వు. God's word is sword. దేవుని వాక్యం ఖడ్గం It వంటిది. is two-edged sword. అది రెండంచులు గల ఖడ్గము. It penetrates into your heart. అది నీ హృదయంలోనికి దూరుతుంది. But nothing is entering into you. కానీ నిన్ను చూస్తే ఏది కూడా నీ హృదయంలో దూరట్లేదు. Because there is darkness in you. ఎందుకంటే నీలో చీకటి ఉన్నది. Some darkness or other. ఒక విధము లేదా మరో విధమైన చీకటి ఉన్నది. Being a Christian, you are watching serials and cinemas, movies. నీవు సినిమాలు చూస్తున్నావు, సీరియల్స్ అన్నీ కూడా చూస్తూనే ఉన్నావు క్రైస్తవుడు అయినప్పటికీ. Your heart is full of darkness. నీ హృదయం పూర్తిగా చీకటి చేత You నింపబడింది. don't have any understanding. ఏ గ్రహింపు నీకు లేదు. You think you have already taken baptism. నేను ఇదివరకే బాప్తిజం పొందాను కదా అని ఆలోచిస్తున్నావు. What did John the Baptist say? కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని చెప్తున్నాడు? I am giving you baptism with water. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. But the who cometh after me, he is greater than me. కానీ నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు. I cannot even touch his shoes. నేను ఆయన చెప్పుల వారు విప్పడానికి సైతము పాత్రుడను యోగ్యుడను కాదు అని చెప్తున్నాడు. Do not be satisfied by mere being baptized in water. కనుక నీళ్ళలో బాప్తిస్మం పొందుటను బట్టి సంతృప్తి చెంది ఉండొద్దు. There are many mischievous pastors. చాలా మంది వింతైనటువంటి బోధకులు ఉంటా ఉన్నారు. I asked a woman, నేను ఒక ఆమెను అడిగాను, did you take baptism? బాప్తిస్మం తీసుకున్నావా నీవు అని. I have already taken baptism in Dubai, she said. ఆమె చెప్పింది, నేను దుబాయ్లో ఇదివరకే బాప్తిస్మం తీసుకున్నానండి అని. A familiar preacher came to Dubai. ఒక చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు వచ్చాడు దుబాయ్కి. Many people, they came in line to take baptism. ఆ సమయంలో చాలా మంది లైన్ లో నిలబడి బాప్టిజం తీసుకోవడానికి I వచ్చారు. also was one of them in the line. ఆ సమయంలో నేను కూడా ఆ వరుసలో నించున్న దాంట్లో నేను ఒక్కదాన్ని నేను బాప్టిజం I తీసుకున్నాను. told her, you will land in hellfire even though you are baptized with familiar preacher. నేను ఆమెతో స్పష్టంగా చెప్పాను, నువ్వు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు చేత బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నువ్వు నరకాగ్నిలోనే దిగబోతున్నావు. Because your life is not according to the word of God. ఎందుకంటే నీ జీవితం అనేది దేవునికి అనుసారంగా, దేవుని వాక్యానుసారంగా లేదు There is కనుక. much worldliness in you. నీలో ఎంతో లోకం ఉన్నది, There is sin in you. నీలో పాపం ఉన్నది. Those preachers, they don't tell them ఆ బోధకులు ఆ విషయాలు ఏవి వారికి బోధించరు. that they must confess their sins. కానీ నిజానికి వీరు తమ పాపాలను ఒప్పుకోవాలి. What is new life? ఏంటి క్రొత్తగా జీవించడం అంటే? Taking baptism is not new life. బాప్తిస్మం తీసుకోవడం అనేది క్రొత్తగా జన్మించడం The కాదు. power of God must enter into you. దేవుని శక్తి నీలోనికి You must ప్రవేశించాలి. know your sins. నీవు నీ పాపములను గ్రహించుకోవాలి. That is what the Bible says. అదే వాక్యం సెలవిస్తుంది. If you conceive sin in your heart, నీ you హృదయంలో cannot prosper. నీవు నీ హృదయంలో పాపమును దాచినట్లయితే You cannot prosper. నీవు ఎంత మాత్రం వృద్ధి పొందలేవు, ఆశీర్వదింపబడలేవు. But if you confess, కానీ నీవు ఒప్పుకుంటే, that's what Proverbs 28 chapter 13th verse says. సామెతలు 28వ And verse 13. 13వ వచనం చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. Those preachers, they don't ask them, did you confess your sins? ఆ బోధకులు మరి నీవు నీ పాపాలు ఒప్పుకున్నావా అని ఎంత మాత్రం అడగరు. Some of the preachers are deceivers. కొంతమంది బోధకులు మోసగాలుగా ఉన్నారు. They don't mention about sin. వారు పాపమును గురించే ప్రస్తావించారు. Why did Jesus come into this world? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? To save them from sins. ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చారు. If you do not mention about sin, నీవు పాపం గూర్చే if ప్రస్తావించకపోతే, you do not tell them that they must confess their sins, వారి పాపములు ఒప్పుకోవాలి అని ఆ ప్రజలకు చెప్పకపోతే, you are not a real preacher at all. నీవు ఎంత మాత్రం సరి అయిన నిజమైన బోధకుడు కానే కాదు. You are a deceiver. నీవు ఒక మోసగాడివి. Better stop your preaching. కాబట్టి నీ యొక్క బోధన నువ్వు ఆపివేస్తే You మంచిది. first confess your sins. మొట్టమొదటిగా నీ పాపాలు నువ్వు ఒప్పుకో. Cleanse your heart. నీ హృదయాన్ని నువ్వు Ask కడుక్కో. the Lord to forgive you. దేవుని నిన్ను క్షమించమని మొదట అడుగు. Then God will use you. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను Many ఉపయోగించుకోగలుగుతాడు. preachers, they want only tithes, money, the offerings, this only. చాలా మంది బోధకులకు కేవలము ధనము, దశమ భాగాలు,
ఇవే కావాలి బహుమానాలు. Don't you have shame? మరి సిగ్గుగా ఎంత మాత్రం అనిపించట్లేదా? Many people are talking about you that you are mad after money. చాలా మంది నిన్ను చూసి నీవు ధనం వెనకాల పరిగెట్టేటువంటి వెర్రివాడు అని Some people without any shame, they ask tithes. కొంతమంది ఏ మాత్రం సిగ్గుపడకుండా దశమ భాగాలను అడిగేస్తూ ఉంటారు. Give me tithes, give me tithes, give me tithes. దశమ భాగాలు ఇవ్వండి అని. Give me, give me, give me, give me. ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి. Always give me. అన్ని వేళలా ఇవ్వండి ఇవ్వండి. Why? What are you preaching about Christ? మరి క్రీస్తును గూర్చి నువ్వేం బోధిస్తున్నావు? You are telling He is a powerful Savior, or our God is a powerful God. ఏమని బోధిస్తావంటే ఆయన శక్తివంతమైన రక్షకుడు, శక్తివంతమైన దేవుడు అని. Can't He give you money? మరి అలాంటి శక్తివంతమైన దేవుడు నీకు డబ్బు ఇవ్వలేడా? If you do the work of God in His will, in God's will, నీవు దేవుని సేవను ఆయన చిత్తంలో చేసినట్లయితే, according to the word of God, దేవుని వాక్యానుసారంగా చేస్తే, you will have money from heaven. నీకు పరలోకం నుంచి ధనం అనేది సమకూర్చబడుతుంది. God will give you money. దేవుడే నీకు ఇస్తాడు ధనాన్ని. Jesus never asked money, give me money, give me money, give me money. యేసుక్రీస్తు ఎన్నడూ కూడా నాకు డబ్బు ఇవ్వండి అని ఎంత మాత్రం అడగలేదు. You will have funds from heaven. నీవు పరలోకం నుంచి నీకు నిధులు ఉంటాయనే విషయం గ్రహించాలి. The believers know that this pastor will come on first or second or third. విశ్వాసులకు అర్థమైపోతుంది ఈ పాస్టర్ గారు మొదటి తేదీ లేదా 2, 3వ తేదీలో వచ్చేస్తారు అని. Why? They think if I do not go on first, ఎందుకు వారు ఆ రీతిగా వెళ్తారు? if I go on second and third, నేను మొదటి తేదీ వెళ్ళకుండా 2, 3 some other pastor will come on first. ఆ యొక్క మరి ఏ పాస్టర్ గారో మొదటి తేదీన వచ్చేస్తారు. He will grab my money and go away. నాకు రావాల్సిన ధనాన్ని ఆయన తీసేసుకొని So వెళ్ళిపోతారు. pastors are so busy on first. అందును బట్టే ఆ మొదటి తేదీన పాస్టర్లు అందరూ చాలా బిజీగా ఉంటారు. Go to every house. ప్రతి ఇంటింటికి Before other pastor comes, they will go. ఇంకా ఎవరో బోధకుడు వచ్చి వారిని విజిట్ చేయక ముందే వీరు వెళ్ళిపోతారు. You are the worker of the devil. నీవు సాతానుకు కార్యకారిగా ఉంటున్నావు. Why you are going? ఎందుకు వెళ్తున్నావు? You don't have fear of God. నీకు దేవుని భయం లేదు. You don't have light of God. దేవుని వెలుగు నీలో లేదు. You sit at your home, God will send. నీవు నీ ఇంటి దగ్గర కూర్చో, దేవుడే పంపిస్తాడు. If you go with the real gospel. నిజమైన సువార్తతో నువ్వు వెళ్తే, if you go with an intention of getting money, అలా కాకుండా ఒక ధనాన్ని సంపాదించాలి అనేటువంటి అభిప్రాయంతో వెళ్తే, I will never go out with an intention that I may get some money from others. నేను ఎన్నడూ కూడా అలా ధనం పొందుకోవాలి అనేటువంటి దాంతో వెళ్ళను. I was not afraid that during corona time also. ఆ కరోనా వచ్చిన సమయాల్లో సైతము ఎంత మాత్రం భయపడలేదు. Many pastors used to telephone me. ఎంతో మంది బోధకులు ఫోన్ చేసేవారు. Sir, nobody is coming to our churches on Sunday. అయ్యగారు మా యొక్క సంఘానికి ఈ ఆదివారం దినాల్లో ఎవరు రావట్లేదు. Because of this COVID. ఎందుకంటే ఈ కోవిడ్ ఉన్న కారణంగా. So we don't have anything to eat. కాబట్టి మాకు తినడానికి ఏమీ లేదు. Are you worshipping a dead god? నీవు ఒక చనిపోయిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తుంది? I used to ask them, how many children you have? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు అని అడిగేవాడిని. 2 children. 2. I am not able to get on with these 2 children and my wife. ఈ 2 పిల్లల్ని నా భార్యని నేను పోషించుకోలేకపోతున్నానని చెప్పేవారు. And I used to tell them, I have 20 children here. మరి నేను వార్త ఏమనేవాడినంటే నాకు 20 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. I did not ask anyone. నేను ఎవరిని అడగను. I did not stop even the church meetings also. అంత మాత్రం నేను సంఘంలో జరగవలసిన కూడికలను సైతం ఆపలేదు. Even one person come, 2 persons come, I used to do our services, prayer meetings. ఒక వ్యక్తి వచ్చినా గానీ, ఇద్దరే గానీ, ఎంతమంది అయినా రాని, ఎంత తక్కువ వచ్చినా గానీ, God did not leave me. ఖచ్చితంగా కూటము జరిపాను. దేవుడు నన్నేమి విడిచిపెట్టలేదు. The loving God fed all the children around me. ప్రేమగల దేవుడు నా ఎదుట ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పోషించాడు. We never went outside asking people to give us money. అంతేగాని బయటికి వెళ్ళి ఎవరినో డబ్బు సహాయం కొరకు అడగలేదు. Dear preacher, I am not hating you. ప్రియ బోధకుడా, నేను నిన్ను ద్వేషించడం లేదు. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. With love I warn you. ప్రేమతో నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. Stop all these things and go into the presence of God. God will fill you with power.
ఇవన్నీ కూడా ఆపేసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళు, దేవుడు నిన్ను తన శక్తితో Mere నింపుతాడు. taking baptism is not enough. బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే సరిపోదు. Mere having a certificate, BTH or CTH or MTH or any certificate, it is not enough. నీకు BTH గాని మరి ఏదో సర్టిఫికెట్ ఉండడం మాత్రమే ఎంత మాత్రం సరిపోయే విషయం God కాదు. is not pleased with you. దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం సంతోషించట్లేదు. That John the Baptist said, He that cometh after me, he will baptize you with the Spirit and fire. బాప్తిస్మం ఇచ్చి యోహాను స్పష్టంగా చెప్తున్నాడు, నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మం ఇస్తాడు అని. 3rd chapter of Matthew మత్తయి సువార్త 3వ అధ్యాయము and verse 11. 11వ వచనము. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. Jesus will give you baptism with Holy Ghost and with fire. ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తారు. If you have this baptism, మీరు ఈ బాప్తిస్మంను కలిగి ఉంటే you will not roam about for money. మీరు ధనం కొరకు తిరగలాడాల్సిన అవసరం లేదు. Confess your sins. నీ పాపములను నువ్వు ఒప్పుకో. If you have anything against Jesus, ఒకవేళ యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నీలో ఏది ఉన్నా కూడా confess your sins. నీ పాపంను ఒప్పుకో. It's not wrong to confess your sins. నీ పాపములు ఒప్పుకొనుట అనేది ఎంత మాత్రం తప్పు విషయం కాదు. Let anybody say anything about you. నీ గురించి ఎవ్వరు ఏదైనా అనని, God will be pleased. కానీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. If you are an ordinary believer, నీవు ఒక సాధారణ విశ్వాసివి అయినప్పటికీ కూడా you want to celebrate Christmas, నీవు క్రిస్మస్ని జరుపుకోవాలనుకుంటావు. but how can you celebrate Christmas? కానీ ఏ రీతిగా జరుపుకోవాలి? 1 John 1st chapter and verse 9. మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. If we confess our sins, మనము మన పాపములను ఒప్పుకొని He is faithful and just ఆయన నమ్మదగినవాడు forgive. నీతిమంతుడు, forgive our sins and to cleanse us from all unrighteousness. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులంగా చేయును. He will make you righteous if you confess your sins. నీ పాపములను నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దుతాడు. Only when you adorn with God's righteousness, you will be accepted. కేవలము దేవుని నీతి ద్వారా నిన్ను నీవు అలంకరించుకుంటేనే అంగీకరింపబడతావు. The blood of Jesus will cleanse you. యేసు యొక్క రక్తము నిన్ను కడగగలుగుతుంది. And 7th verse. 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులంగా చేయును. You can preach about angels, you can preach about Mary, you can preach about Joseph, you can preach about shepherds, but if your life is with darkness, there is no use of just preaching. నీవు ఈ దినాల్లో దేవదూతల గూర్చి బోధించవచ్చు, మరియ గూర్చి, యోసేపు గూర్చి, మరి క్రిస్మస్ విషయాలు అన్నిటి గూర్చి బోధించవచ్చు. But ఆ రీతిగా చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు నీవు పాపములను ఒప్పుకోకపోతే. You have to confess your sins. నీవు ఖచ్చితంగా నీ పాపములను ఒప్పుకోవాలి. We read about angels coming to the shepherds. మనము ఆ యొక్క దేవదూతలు గొర్రెల కాపర్ల యొద్దకు రావడం అనేది చూస్తూ ఉన్నాము. They were at the lonely fields of Bethlehem. వారు బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యొక్క పొలాల్లో ఉన్నారు. They were in darkness. వారు చీకట్లో ఉన్నారు. But suddenly the host of heaven came to them. కానీ అకస్మాత్తుగా ఆ పరలోక సైన్యం అనేది వచ్చింది వారి యొద్దకు. The angel was revealing about Jesus only. దేవదూత వచ్చి వారికి యేసును గూర్చినటువంటి వర్తమానం చెప్తా ఉన్నారు. Nothing else except about Jesus. మరి ఏమీ చెప్పట్లేదు కానీ కేవలము యేసును గూర్చిన A వర్తమానం. savior is born. ఒక రక్షకుడు పుట్టబోచున్నాడు. Yeah, that is Jesus. అది యేసుక్రీస్తే. Look at Luke 2nd chapter 9th verse. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. The glory of the Lord was there with them. They came from above.
ఆ యొక్క పరలోకం నుండి ఆ దేవదూత వచ్చినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. They were shepherding. వారు ఆ గొర్రెల కాపరులు, వారు వాటిని మందను కాచుకుంటున్నారు. You may be a shepherd. నీవు కూడా ఒక కాపరివి. You may be shepherding a flock in your village. నీవు నీ యొక్క గ్రామంలో ఒక మందను కాచే వ్యక్తిగా ఉండొచ్చు. The glory of God will come to you. ప్రభువు మహిమ నీ యొద్దకు రాబోతుంది. He himself will send his glory. ఆయనే తన మహిమను పంపుతాడు. What happened? మరి ఆ తర్వాత ఏం జరిగింది? 11th verse. 11వ వచనం. What was the message? ఏంటి ఆ సువర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. Yeah, a savior is born. ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. Savior means he must save people. రక్షకుడు అనగా ప్రజలను రక్షించాలి. Which is Christ the Lord. ఆయనే క్రీస్తు. There will be great joy. You shall be to all people. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వర్తమానంను వారు వినగలిగారు. You may not be a Christian. నీవు ఒక క్రైస్తవుడు కాకపోయి ఉండొచ్చు. You are watching this program. అయినప్పటికీ ఈ యొక్క వర్తమానం నువ్వు వింటుండొచ్చు. But this message is to all people. కానీ ఈ యొక్క వర్తమానం అనేది ప్రజలందరికీ, Not only to Christians, even to the non-Christians also. క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ క్రైస్తవేతరులకు సైతము ఈ శుభవర్తమానం. Even for the Muslims and to all people. ముస్లిమ్స్ కి మరి ఇతరమైనటువంటి ప్రతి వారికి కూడా సంబంధించినటువంటి వర్తమానం ఇది. This is the light of the Christmas. This is the light. He came to save all people. This is a good news to all people. ఆయన తన ప్రజలందరినీ రక్షించడానికి వచ్చారు. ఇదే క్రిస్మస్ లో ఉండవలసినటువంటి వెలుగు. If you have light in you, నీలో వెలుగు ఉన్నట్లయితే, if you have Jesus in you, నీలో యేసు ఉన్నట్లయితే, you yourself, you will be shining like the light of this world, Jesus. నీవు కూడా ఈ లోకమునకు వెలుగై ఉన్న యేసుక్రీస్తు వలనే ప్రకాశించగలుగుతావు. People are mad for illuminating the buildings of church buildings. కానీ ప్రజలందరూ కూడా ఆ యొక్క సంఘం యొక్క బిల్డింగ్లు అన్నిటినీ, ఆ చర్చ్లను వెలిగించడంలో, దీపాలు పెట్టడంలో నిమగ్నమైపోతూ ఉన్నారు. Illuminating the church building. ఆ యొక్క బిల్డింగ్లను వెలిగించడంలో నిమగ్నమైపోతున్నారు. What is the use of illuminating the great big temple? ఆ యొక్క మందిరాలను గొప్ప గొప్ప వెలుగుతో, దీపాలతో అలంకరించుట, ఆ వెలిగించుటను బట్టి ప్రయోజనం ఏముంది? When there is great darkness in the believers. ఆ యొక్క విశ్వాసుల్లోనే గొప్ప చీకటి ఉంచుకొని మందిరాలను వెలిగించుటలో ప్రయోజనం ఏంటి? It's only tradition. కేవలం ఒక ఆచారం మాత్రమే. So our church building must be with many colors. మా యొక్క చర్చ్ బిల్డింగ్ ఎన్నో కలర్స్ తో ఉండాలి. But it's a tradition. అది కేవలం ఒక ఆచారం మాత్రమే. That means great darkness is in you. అలా అనుకుంటున్నావు అంటే ఎంతో గొప్ప చీకటి నీలో ఉంది అని. Is there real light in the believers of your church? నీ సంఘస్థుల్లో నిజమైన వెలుగు ఉందా? Are they really saved? నిజంగా వారు రక్షించబడ్డారా? Is Jesus baptized them with Holy Spirit and fire? యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతో, అగ్నితో వారికి బాప్తిస్మం ఇచ్చారా? If so, you will not be interested in illuminating your house or church. నిజంగా అలాగా విశ్వాసులు రక్షించబడిన వారే అయితే గనక వారు ఎంత మాత్రం ఈ చర్చ్ బిల్డింగ్లను వెలిగించడంలో నిమగ్నం అవ్వరు. In the darkness those shepherds went as per the address given by angel. ఆ గొర్రెల కాపర్ల చుట్టూ నిజానికి ఎంతో చీకటి ఉన్నప్పటికీ కూడా ఆ వర్తమానం వినిన తర్వాత వారు ఆ చీకట్లోనే వారు వెళ్ళారు, దేవునికి మొక్కారు యేసుక్రీస్తును. There was no illumination at Bethlehem at the manger. అంతేగాని వారు ఆ వర్తమానాలు వినగానే ఏవో దీపాలు వెలిగించడము లేదా ఇంకా మరి ఏవో వేడుకల బెత్లెహేంలో జరగలేదు. But there is great light in their hearts. కానీ వారి హృదయాల్లో గొప్ప వెలుగుంది. Many Christians have traditional religion. చాలా మంది ఆచార వ్యవహారంగా ఉన్నటువంటి విషయాలతో ఉంటున్నారు. 15th chapter of Matthew. మత్తయి సువార్త 15వ అధ్యాయము and verse 9. 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. Many people, they sing songs and worship, and with great darkness in their hearts they do many things, rituals. చాలా మంది తమ హృదయాల్లో చీకటిని ఉంచుకొని పాటలు పాడతారు, దేవుని ఆరాధిస్తారు, మరి ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటారు.
But because of those traditions, కానీ అలాగ ఆచారాలు జరిపించుకొనుటను బట్టి they are not able to get rid of the darkness from them. వారిలో ఉన్న చీకటి ఎంత మాత్రం బయలు వెళ్ళట్లేదు. Jeremiah 10th chapter యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము and verse 2. 2వ వచనం. God was speaking to his children. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. Second verse. 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. All these rituals are vain. ఈ ఆచారాలన్నీ కూడా కేవలం వ్యర్థము. And these people are following the pattern of heathen people. ప్రజలు అన్యజనుల ఆచారాలను అభ్యసిస్తూ ఉన్నారు. During the Christmas season, ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో if you are a Christian, నీవు ఒక క్రైస్తవుడవై అయితే, are you going after the heathen customs? మరి నీవు కూడా అన్యాచారాలను అభ్యసిస్తూ ఉన్నావా? Some of the heathen customs are, they draw patterns before the entrance of their houses. ఈ క్రిస్మస్ సీజన్ లో జరిగే అన్యాచారాల్లో కొన్ని ఏంటి అంటే, కొంతమంది ఇళ్లలోనికి ప్రవేశించే ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు ఆ వాకిట్లో. The color powders. ఆ కలర్స్ తో ఆ పౌడర్స్ అన్ని యూజ్ చేసి ముగ్గులు వేస్తూ The ఉంటారు. heathen people do like that during their festival seasons. అన్యజనులు సైతము వారి వారి పండుగలకు అలాగే చేస్తారు. But you are also doing like that. కానీ నిన్ను చూస్తే నీవు అదే రీతిగా You are చేస్తున్నావు. writing Happy Christmas నీవు హ్యాపీ క్రిస్మస్ అని రాస్తూ ఉన్నావు, and Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి పెడతావు. Is there real happiness in you? నిజమైన సంతోషం నీకుందా? Are you following those patterns? నీవు ఆ ముగ్గులు వేయడాన్ని అభ్యసిస్తున్నావా? I saw before some churches also, they are drawing these patterns. నేను కొన్ని సంఘాల్లో కూడా సంఘాల ముందు చూసినట్లయితే వాళ్ళు ఇదే రీతిగా ముగ్గులు వేస్తూ ఉంటారు. You are a Christian. నీవు ఒక క్రైస్తవుడవు. Before the entrance of your house, నీ ఇంటికి ముందు వాకిట్లో why are you doing all these foolish things? ఎందుకు ఇలాంటి అవివేకమైన ఆచారాలన్నీ ఇవన్నీ వేస్తున్నావు? What is the use? ఏంటి దాని వల్ల You ప్రయోజనం? are afraid of your house owner. నీవు మీ హౌస్ ఓనర్ కి భయపడుతూ ఉన్నావు. Above, he will not keep quiet or she will not keep quiet. అమ్మో ఆమె లేదా ఆయన అస్సలు ఊరుకోరు. Early morning, I must do all these things. I must sprinkle some dung water. వేకువనే నేను ఆ కల్లాపి చల్లాలి, ముగ్గులు వెయ్యాలి, లేకపోతే ఆయన ఊరుకోరు. Otherwise, they will drive away from this house. లేదంటే ఈ అద్దెకిచ్చిన ఇంట్లో నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటారు. You are a fearful man. దాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు. You are a fearful woman. నీవు పిరికిదానవు. There is great darkness in you. నీలో గొప్ప చీకటి అదే ఉంది. Fearful cannot enter into the kingdom of God, but they will straight going to hellfire. భయపడే పిరికి వారు దేవుని రాజ్యంలోనికి ఎంత మాత్రం ప్రవేశించరు కానీ అగ్నిగుండంలోనికి వెళ్ళుతారు. That's what we see in the Bible, Revelation 21st chapter and verse 8. అదే విషయాన్ని మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో చూడగలుగుతాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. So there is a list here who will land in hellfire. ఇక్కడ ఆ అగ్నిగుండంలో పాలు పొందే వారిని గూర్చినటువంటి లిస్ట్ ఉంది. First item is fearful. ఆ లిస్ట్ లో ఉన్న మొట్టమొదటి వారే పిరికి వారు. As a tenant, if you are afraid of house owner, ఒకవేళ అద్దెకుంటున్నటువంటి వ్యక్తులుగా మీరు భయపడుతూ ఉన్నట్లయితే మీ యొక్క ఓనర్స్ కి, suddenly you will land in hellfire. నీవు ఖచ్చితంగా అగ్ని గుండంలోనే పాల్పొందాలి. Hellfire is waiting for you. అగ్ని నరకాగ్ని నీ కొరకు వేచి చూస్తుంది. Most of the Christians, they are following all these heathen practices. చాలా మంది క్రైస్తవులు ఈ అన్యచారాలనే అభ్యసిస్తున్నారు. Of course, you may have some kind of righteousness. ఏదో కొంత నీతి, ఆ భయము అనేది నీకు ఉండి ఉండొచ్చు. Righteousness of Pharisee. ఆ యొక్క పరిసయ్యులకు ఉన్నటువంటి నీతి మాత్రమే నీకుంది. But your righteousness does not exceed the righteousness of Pharisee. కానీ అలాంటి పరిసయ్యుల నీతి కంటే నీ నీతి గొప్పగా లేకపోతే, ఎక్కువ కాకపోతే, Let's turn to Matthew 5th chapter మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దాము. and verse 20. 20వ వచనము. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని. You cannot enter into heaven. నీవు ఎంత మాత్రము పరలోకంలో ప్రవేశించవు. Pharisees, they look so righteousness before people. పరిసయ్యులు
ప్రజల ముందు ఎంతో నీతిమంతులుగా కనబరుచుకున్నారు. But their heart, it's like sepulchre. కానీ వారి హృదయ పరిస్థితి చూస్తే సమాధుల వలెనే ఉంది. Their lives are like whitewashed sepulchres. వారి జీవితాలు సున్నము వేసిన సమాధుల వలె ఉన్నాయి. When you move with your heathen friend, నీవు నీ అన్యుడైన స్నేహితుడితో వెళ్తూ ఉన్నప్పుడు you do not even kneel down and pray. కనీసం నువ్వు అతనితో ఉన్నప్పుడు మోకరించి సైతం ప్రార్థించుకోలేవు. When you eat with your heathen friend, నీకు ఆ యొక్క అన్యుడైనటువంటి స్నేహితుడితో కలిసి నువ్వు భోజనం you చేయాల్సి do వస్తే not even pray before eating. అతని ముందు కనీసం నువ్వు ప్రార్థన కూడా చేయలేవు. Some kind of darkness is in you. అలా ఉన్నావంటే నీలో ఏదో ఒక రకమైన You చీకటి ఉంది. are afraid of somebody నీవు ఎవరికో భయపడుతూ ఉన్నావు. because there is great sin in you. ఎందుకంటే నీలో గొప్ప పాపం The ఉంది కనుక. darkness has not left you. ఆ చీకటి నిన్ను You are విడిచిపెట్టట్లేదు. pretending that you are a good woman or a good girl or a good boy. అయినప్పటికీ నేను మంచి స్త్రీనే, మంచి అమ్మాయినే, మంచి అబ్బాయినే అన్నట్టుగా You నటిస్తున్నావు. are a hypocrite. నీవు ఒక వేషధారివి. Ephesians 4th chapter ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and verse 17. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. Yeah. Here Paul was telling you, don't follow their practices. Don't follow their patterns. Don't follow their customs. Don't follow their deeds. ఇక్కడ వారి అన్యజనులు నడుచుకునేటువంటి ఆ కార్యాలు చేయొద్దు, ఆచారాలు వ్యవహరించొద్దు, వారి ఏవి కూడా అభ్యసించొద్దు అని In some churches, they are playing Santa Claus. కొంతమంది సంఘాల్లో ఆ చర్చిల్లో శాంటా క్లాస్ రోల్ వేస్తూ ఉంటారు. Is there any great darkness than that playing? దానికంటే గొప్ప చీకటి మరి ఏదైనా ఉంటుందా? Without any shame, they are observing all these things. ఎలాంటి సిగ్గు అనిపించకుండానే వారు అవన్నీ చేస్తూ They are allowing the young people to dance. అంత మాత్రమే కాక యవనస్తులైన వారిని డాన్సులు చేయడానికి Boys and girls. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డాన్స్ చేయడానికి With all sinning steps. ఆ యొక్క సినిమాలో ఉండేటువంటి ఆ స్టెప్స్ తో వీరు పాటలు డాన్స్ చేస్తూ ఉంటారు. No shame. సిగ్గుగా ఎంత Pastor cannot rebuke them. మరి ఆ యొక్క బోధకులు సైతము ఎంత మాత్రం వారిని గద్దించరు. With short raiments and clothes. ఆ యొక్క చిన్న చిన్న వస్త్రాలను ధరించి వారు exposing all their parts. అసభ్యకరంగా వారి వస్త్రధారణ ఉంటుంది, కనబరుచుకుంటారు. There is great darkness in those churches. అలా ఉన్నాయి ఆ చర్చిలు. అంటే ఎంతో గొప్ప చీకటి ఉంది ఆ If సంఘాలలో. you are hearing this message, ఒకవేళ నీవు ఈ యొక్క వర్తమానం వింటున్నట్టయితే be humble, నిన్ను నీవు తగ్గించుకో, kneel down, మోకరించు, confess your sins. నీ పాపములను ఒప్పుకో. God will send His light into you. దేవుడు ఆయన వెలుగును నీలోనికి పంపిస్తారు. Again, you can see 1 John 1st chapter 9th verse. మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చూద్దాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. That's what you must do during this Christmas season. ఈ క్రిస్మస్ సందర్భంలో నువ్వు చేయవలసిందంతా కూడా ఇది మాత్రమే. Instead of that, you are doing so many things. ఈ పాపంలో ఒప్పుకోవడానికి బదులుగా నువ్వు ఎన్నో విషయాలు జరిగిస్తూ ఉన్నావు. You are busy in your work. నీ పనుల్లో నువ్వు ఎంతో You బిజీగా are ఉంటున్నావు. so busy in your studies, నీ యొక్క చదువుల్లో నువ్వు ఎంతో బిజీగా ఉంటున్నావు. not confessing your sins. అంతేగాని నీ పాపంలో ఒప్పుకోవట్లేదు. That's how you are deceived by the devil. ఆ రీతిగా నువ్వు సాతాను చేత మోసపోతూ ఉన్నావు. How long you will be like this? ఎంతకాలం ఈ రీతిగా ఉంటావు? What is the meaning of Christmas? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? Taking your sins to the Savior. నీ పాపములను యేసు యొద్దకు తీసుకువెళ్ళడం. He will cleanse you and bless you. ఆయన నిన్ను కడుగుతాడు, నిన్ను ఆశీర్వదిస్తారు. If you don't confess your sins, నీవు నీ పాపములను you ఒప్పుకొననట్లయితే will not receive any blessing from Him. ఆయన నుంచి ఏ ఆశీర్వాదం నువ్వు He పొందుకోలేవు. came to take away your sins. ఆయన నీ పాపములను నీ నుండి తీసివేయడానికి వచ్చారు. The book of Isaiah, యెషయా గ్రంథము 29th chapter and verse 13. 29:13. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరం చేసుకొని ఉన్నారు. You are doing all these things. ఇవన్నీ చేస్తా ఉన్నారు. You are singing Christmas songs. మీరు క్రిస్మస్ పాటలే పాడుతున్నారు. You are singing holy songs. ఎంతో పరిశుద్ధమైనటువంటి పాటలు పాడుతూ But ఉన్నారు. your heart is far away. కానీ నీ హృదయము ఎంతో దూరంగా ఉంది. That's why the word of God is not penetrating into you. అందుకే దేవుని వాక్యం నీలోనికి, నీ హృదయంలోనికి ప్రవేశించట్లేదు. Take away your hypocrisy. నీ వేషధారణను తీసివేయ ముందు. As you are, you come to the feet of Jesus. ఉన్నది ఉన్నట్టు
అన్నట్టుగానే యేసు పాదాల యొద్దకు నువ్వు రా. You are hearing the word of God which is so powerful than two-edged sword. ఒక రెండంచులు గల ఖడ్గము కంటే కూడా వాడి అయినటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు. Matthew 13th chapter. మత్తయి సువార్త 13వ అధ్యాయం. Why you are not able to bear fruit? ఎందుకు నీవు ఫలించలేకపోతున్నావు? Why you are not winning souls? ఎందుకు నీవు ఆత్మలను రక్షించలేకపోతున్నావు? 13th chapter and verse 19. 13వ అధ్యాయము 19వ వచనము. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. The devil is taking away the word of God which was sown in you. నీ హృదయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని సాతాను వచ్చి ఎత్తుకుపోతున్నాడు. The devil is not allowing you to hear the word of God. సాతాను నీవు దేవుని వాక్యం వినకుండా చేస్తా ఉన్నాడు. Some people, they are not even shutting down their cell phones. కొంతమంది వారి ఫోన్లను కనీసము ఆపేయడం కూడా చేయలేకపోతుంటారు. You are coming into the church. నీవు సంఘంలోనికి You are వస్తున్నావు, coming to the house of God. నీవు దేవుని ఇంటిలోనికి వస్తున్నావు. You have no fear of God. కానీ దేవుని భయం ఎంత మాత్రం లేకుండా ఉన్నావు. Why don't you shut your phone? ఎందుకు నీ ఫోన్ నువ్వు ఆపలేకపోతున్నావు? You don't have any interest. ఎలాంటి ఇష్టత నీకు లేనే లేదు. Before Christmas, people take clothes by loan. క్రిస్మస్ వస్తుంది అనగానే ప్రజలు క్రిస్మస్ కొరకు వస్త్రాలు తీసుకోవాలి అని అనుకుంటారు. దాని కొరకు లోన్ తీసుకుంటారు. They go into debts. ఆ రీతిగా లోన్లు తీసుకొని all the year, every month you have to pay debts. ఆ తర్వాత నెలంతా కూడా అప్పులను నువ్వు కడుతూ ఉండాలి. Why are you going into debts? మరి ఎందుకు అప్పుల్లోనికి వెళ్ళాలి? Because there is no light in you. ఎందుకంటే నీలో వెలుగు లేదు కనుక అలా చేస్తున్నావు. If there is Jesus in you, నీలో యేసుక్రీస్తు ఉంటే there will be light in you. నీలో వెలుగు ఉంటుంది. You will not go into debts. అలాంటప్పుడు నువ్వు అప్పుల్లోనికి వెళ్ళవు. Because you don't have wisdom at all. నీకు జ్ఞానం ఎంత మాత్రం లేదు కనుకనే Your life is ruined. నీ జీవితం అనేది పాడైపోయింది. What is the light of the world? ఆ వెలుగు అంటే ఏంటి? It enlightens your heart and life. అది నీ హృదయాన్ని నీ జీవితాన్ని వెలిగిస్తుంది. What to do and what not to do. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు. Jesus will tell you from your heart. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండి నీకు బోధిస్తాడు. There are many lights around you. నీ చుట్టూ ఎన్నో లైట్స్ ఉన్నాయి. When you go, నువ్వు వెళ్ళినప్పుడు you will see traffic lights. బయటికి వెళ్తే మనం ఆ రోడ్ల మీద ట్రాఫిక్ లైట్స్ ని చూస్తాం. Suddenly you see red light. అకస్మాత్తుగా మనం రెడ్ లైట్ ని చూస్తాం. What do you do? అప్పుడు ఏం చేస్తాము చూసి? Will you go ahead? ముందుకు వెళ్ళిపోతామా అదే రీతిగా? The red light is in the word of God. ఆ రెడ్ లైట్ అనేది మనకు దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటుంది. You will dash with someone. నీవు అది చూసినప్పుడు నీకు అర్థం కావాలి ఏదో ఒక ప్రమాదము విపత్తు that is the use of light. అది అక్కడ ఉన్న ఆ యొక్క లైట్ యొక్క ఉద్దేశము దాని ప్రయోజనం. You will see other colors also. నీవు ఇంకా వేరే కలర్స్ ని కూడా చూస్తావు. Yellow. ఆ yellow కలర్ చూస్తావు. When you see yellow, ఆ పసుపు రంగు చూసినప్పుడు లైట్ ని you will be starting your vehicle. నీవు నీ వాహనాన్ని స్టార్ట్ చేయడం ఆరంభిస్తావు. Until green light comes. సిద్ధపడి ఉంటావు ఎప్పటి వరకు అంటే ఆ గ్రీన్ కలర్ లైట్ వచ్చేంత వరకు. That light shone upon the shepherds. ఆ వెలుగు అనేది గొర్రెల కాపరుల మీద ప్రకాశించింది. They saw the yellow light. వారు ఆ యొక్క అలా ప్రకాశించినప్పుడు వారు ఏం చూడగలిగారు అంటే పసుపు రంగు లైట్. I am not telling you that yellow light is there in the word of God. దేవుని వాక్యంలో పసుపు రంగు లైట్ ఉంది అని నేను చెప్పట్లేదు. But in their hearts, కానీ వారి హృదయంలో ఆ రీతిగా they were talking within themselves. మరి అలాంటి వెలుగు అప్పుడు చూసినప్పుడు వారిలో let us go to Bethlehem, let us go to that manger. సిద్ధంగా ఉందాము ఆ యొక్క పశువుల శాలలోనికి మనం వెళ్ళాలి అని. There was unity between shepherds. వారిలో ఒక సఖ్యత అనేది ఉన్నది, ఐక్యత ఉన్నది ఆ గొర్రెల కాపరుల్లో. One man said, let us go. ఒక వ్యక్తి అంటున్నాడు మనం వెళ్దాము. And all the shepherds they said, yes, we will go. అప్పుడు మరి అక్కడ ఉన్న గొర్రెల కాపరులు అందరూ అంటున్నారు that was the yellow light. అది అక్కడ ఉన్న పసుపు రంగు లైట్. When the light shines upon you, మరి దేవుని వెలుగు నీలో ప్రకాశించు, in your heart, నీ హృదయంలో ప్రకాశించు, you will have heavenly understanding. నీకు పరలోక గ్రహింపు కలుగుతుంది. In the pitch dark, ఎంతో గొప్ప అంధకారంలో they were ready. వారు సిద్ధంగా ఉన్నారు వెళ్ళడానికి. Then they saw the green light. అప్పుడు వారికి ఆ యొక్క గ్రీన్ లైట్ in their hearts. వారి హృదయాల్లో గ్రీన్ లైట్.
time for us to go. ఇదే సమయం ఇంకా మనం వెళ్ళాల్సి Middle of the night. ఆ అర్ధరాత్రి We సమయంలోనే must go. ఆ చీకట్లోనే మనం They వెళ్ళిపోవాలి. started off their journey ఆ రీతిగా వారు ప్రయాణాన్ని ఆరంభించారు. without knowing the address. ఆ వారికి అడ్రస్ ఏది తెలియదు. Only the angel told them about some marks. కేవలం దేవదూత Some sign. కొన్ని సూచనలు మాత్రమే వారికి చెప్పాడు. The baby will be wrapped in swaddling clothes, ఒక చిన్న బిడ్డ ఆ యొక్క పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. lying in a manger. ఒక పశువుల శాలలో అక్కడ That's all. అదే The ఇచ్చిన glory of the Lord was around them. ప్రభు మహిమ అనేది వారి చుట్టూ ప్రకాశించింది. That was the green signal. అదే గొప్ప సూచన. They did not say, this is not the time, this is the night time. వారేమి అది విన్న తర్వాత ఇది కాదులే సమయం, ఇది అర్ధరాత్రి సమయం, చీకటి సమయం. You are also telling like that. నీవు అదే రీతిగా చేస్తా ఉన్నావు. There is much time for us to go. నువ్వేమంటున్నావు అంటే ఇంకా చాలా సమయం ఉందిలే వెళ్ళడానికి. I'm in my job, I'm in my studies, my husband does not allow me, and my mother will not allow me. I love my mother, I love my father, I cannot go. నేను నా ఉద్యోగంలో ఉన్నాను, చదువులో ఉన్నాను, లేదా నా భర్త నన్ను అనుమతించాడు, మా అమ్మ నాన్నలు నన్ను విడిచిపెట్టారు, ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నావు. Though you are seeing yellow and green light, నీకు ఆ యొక్క yellow లైట్ ఆ గ్రీన్ లైట్ స్పష్టంగా కనబడుతున్నప్పటికీ కూడా suddenly you will see the red light. అకస్మాత్తుగా నీకు మాత్రం ఆ రెడ్ లైటే కనబడుతుంది. Then you cannot go. అప్పుడు నువ్వు వెళ్ళలేవు. Your life will be damaged and you will go in a wrong direction. ఆ తర్వాత నీ యొక్క జీవితం అనేది ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. నువ్వు తప్పుడు మార్గంలో దిశలో వెళ్ళిపోతావు. You are always looking at the illuminations and other lights and star lights and many lights. అన్ని వేళలా నీవు ఆ స్టార్ల నుంచి వచ్చే ఆ స్టార్లు పెట్టిన లైట్లు లేదా మిగిలిన వెలుగించే దీపాలనే నువ్వు చూస్తా ఉన్నావు. There is no light of God in you. కానీ నీలో దేవుని వెలుగు లేదు. When to go? ఎప్పుడు వెళ్ళాలి? When to get ready? ఎప్పుడు సిద్ధపడాలి? That light is not in you. ఆ వెలుగు నీలో లేదు. If you confess your sins, నీ పాపములను ఒప్పుకుంటే God will give you the heavenly light in you. దేవుడు ఆ పరలోకపు వెలుగును నీకు ఇస్తాడు. God will give you heavenly understanding. ఆ పరలోకపు గ్రహింపు దేవుడు నీకు ఇస్తాడు. Then you will bear much fruit. అప్పుడు నీవు ఎంతో ఎక్కువగా ఫలించగలుగుతావు. Let us pray. ప్రార్థించుకుందాం. Gracious and loving Father, కృపగల తండ్రి, help these dear people out to follow your light. ఏ రీతిగా ఈ నీ ప్రియులు నీ వెలుగును వెంబడించాలో వీరికి తెలియపరచండి ప్రభు. You are a loving God. మీరు ప్రేమించే దేవుడు అయి ఉన్నారు. You don't want them to be deceived by the works of the devil. వీరు ఎంత మాత్రము సాతాను క్రియల ద్వారా మోసపోవాలి అని మీరు ఇష్టపడట్లేదు. Help them, Lord. వారికి సహాయం చేయండి. Touch them, O Father. వారిని ముట్టండి. Let your power come upon them. నీ శక్తి వీరి మీదకి రానివ్వండి. Let your light shine upon them. నీ వెలుగు వీరి మీద ప్రకాశించు. Let your glory come upon them. నీ మహిమ వీరి మీదకి రానివ్వండి ప్రభు. Help them to understand their own hearts. వారి హృదయాన్ని వారు స్పష్టంగా అర్థం Let చేసుకోవడానికి them సహాయం understand the meaning of Christmas. క్రిస్మస్ అనగా దాని అర్థము స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభు. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. May the grace of God, the love of Jesus, the fellowship of the Holy Spirit may rest upon you all.